హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 పట్టుదల. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో కూడా ఉంది మావా. హీరో అజిత్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే యాక్షన్ సీక్వెన్స్లు, చేజింగ్ సీన్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి మావా. అవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా వేశాడు. అజిత్ ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో, చేజింగ్ సీన్లలో ఎంతలా గాయపడ్డాడో అందరికీ తెలుసు కదా. ఈ మూవీ కూడా ఏదో హాలీవుడ్ మూవీ చూస్తున్నామా అనేంతలా కిరాకుంటుంది. కానీ చాలా సీన్స్ స్లోగా మూవ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. మీరు ఓపికగా చూస్తే మాత్రం ఒక మంచి యాక్షన్ మూవీ చూసామనే ఫీలింగ్ గ్యారంటీగా సాటిస్ఫై అవుతారు. అలా హీరో హీరోయిన్ ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు, ఆ విడిపోయే ప్రాసెసింగ్లో వీళ్ళకి ఒక సిచ్యువేషన్ ఎదురవుతుంది. మరి దాన్ని ఎలా ఫేస్ చేశారు, హీరోయిన్ కోసం హీరో ఎంతలా ఫైట్ చేశాడు అనేదే ప్లాట్. దీనికి 100కి 60 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేసి పడేస్తుంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ 2 పొజిషన్లో ఉండి ఓటీటీని దుమ్ము దుప్పుతుంది. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. వెంటనే యూస్ చేయండి. లిస్ట్లో నెంబర్ 2 ఇన్సిడియస్ 3. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ తెలుగులో కూడా ఉంది మావా. మీరు ఒక వెన్నులో వణుకుబట్టే హారర్ మూవీ గురించి వెయిట్ చేస్తూ ఉంటే కనుక ఇది మీకోసమే భయ్యా. ఇందులో హీరోయిన్ వాళ్ళ అమ్మ అస్సాం పోతే తన ఆత్మని పిలవడానికి ట్రై చేస్తుంది. ఆ ఆత్మ కూడా వస్తుంది. మరి అమ్మని పిలిస్తే అమ్మనే వచ్చిందా లేక మమ్మీ వచ్చిందా అనేదే కాన్సెప్ట్ అనమాట. ఈ మూవీని డే టైంలో మీరు అస్సలు చూడకండి. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు వస్తున్నాయిగా, ఫస్ట్ అది చూడండి. అది అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ఒక్కరి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పెద్ద సౌండ్ పెట్టుకుని లైట్లన్నీ బంద్ చేసి చూడండి. అప్పుడు ఓటీటీ వనకడం కాదు, మీరు వనకడం గ్యారంటీ. ఈ పార్ట్ 3 చూడాలంటే ముందు ఫస్ట్ 2 పార్ట్స్ చూడాలా బ్రో అంటే నో నీడ్. అవి చూడకపోయినా పర్లేదు, దీన్ని యూస్ చేయొచ్చు. దీనికి 100కి 60 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఎంఎక్స్ ప్లేయర్లో అవైలబుల్గా ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 బాపు తెలుగు. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. ఈ మూవీ గురించి నా వాట్సాప్లో ఒక 2-3 సజెస్ట్ చేయబో కిరాకు ఉంది అని వాట్సాప్లో పెట్టారనమాట. అందుకే నేను కూడా ఆల్రెడీ యూసాను, సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళు కూడా చెప్పారనమాట. ఇక ఈ మూవీ అయితే చాలా చక్కగా ఉందండి. ఇంతకీ ఈ టైటిల్ బాపు అని ఎందుకు పెట్టారు తెలుసా? మన తెలంగాణలో డాడీని బాపు అని పిలుస్తుంటారు. అలాంటి ఓ తండ్రి చుట్టూ తిరిగే కథ కాబట్టి దీనికి బాపు అని టైటిల్ పెట్టారు. ఇందులో బలగం తాత ఒక రైతు పండించిన పంట చేతికి రాకపోవడం వల్ల ఊరి నిండా అప్పులు చేయాల్సి వస్తుంది. మరి తర్వాత తను ఏ డిసిజన్ తీసుకున్నాడు అనేది ఈ మూవీ ప్లాట్. మన బ్రహ్మాజీకి చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ పడ్డది భయ్య. ఎప్పుడు కామెడీ రోల్స్ వేస్తున్నాడు ఈ మధ్య. ఇందులో మాత్రం ఎమోషనల్గా బాగా కిరాకుంది. యాక్టింగ్ అయితే ఆమెను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. అది పెద్ద ప్లస్ అని చెప్పుకోవాలి. దీనికి 100కి 65 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి ఇవ్వచ్చా అంటే ఇలాంటి చక్కని మూవీని ఫ్యామిలీతో కలిసి పక్కా ఇవ్వండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ అజయ్ బ్రో కామెంట్ పెట్టాడు. నేను నా మొబైల్ కొన్న తర్వాత ఫస్ట్ చూసిన మూవీ షాంక్ రిడీమ్షన్. సూపర్ ఉంటుంది మూవీ. థ్యాంక్స్ ఫర్ సజెస్టెడ్ బ్రో. మళ్ళీ ఇప్పుడు చూస్తాను అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అజయ్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ తపస్వి బ్రోనో సిస్సు అర్థం కావట్లేదు కామెంట్ పెట్టారు. కుటుంబస్థాన్ సూపర్గా ఉంది బ్రో, థ్యాంక్ యూ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ దివ్యాసిస్ కామెంట్ పెట్టింది. హాయ్ బ్రో, సుజాల్ సిరీస్ బాగుంది బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ దివ్యాసిస్. నేను ప్రీవియస్గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చండాలంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అట్లానే నా వాట్సాప్లో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.